ప్రధాన భూమిక అయిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఈరోజు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా sc.census.gov.in ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దెన్ సెన్సస్ ఇండియా ఫస్ట్ పేజ్ మనకి ఇది కనిపిస్తుంది. ఇక్కడ మనం మన స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వెరిఫై అండ్ ప్రొసీడ్ చేయాలి. స్వాగతం పలుకుతోంది. ఈ ఫస్ట్ పేజ్లో మనం నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్, కుటుంబ యజమాని యొక్క పేరుని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫోన్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నా పేరు, నెంబర్ని ఎంటర్ చేశాను. ఈమెయిల్ అనేది ఆప్షనల్. వెరిఫై అండ్ ప్రొసీడ్కి వెళ్తే మనకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన పైన మనం లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ ఆర్ తెలుగు మన ఇష్టం. నేను తెలుగుని సెలెక్ట్ చేస్తున్నాను. ఓటీపీ వెరిఫై చేయాలి. ఈ పార్ట్ చాలా ప్రధానమైనది. ఇక్కడ మనం స్థాన వివరాలని ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ మనం ఇచ్చున్నాం స్టేటు. ఇక్కడ జిల్లా సెలెక్ట్ చేసుకోవాలి. కృష్ణా జిల్లా. పిన్ కోడ్ అనేది మ్యాండేటరీ కాదు. ఇక్కడ ల్యాండ్ మార్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ల్యాండ్ మార్క్ని సెలెక్ట్ చేసుకుని సెట్ చేసినట్లయితే మన ఏరియా కనిపిస్తుంది. మన ఇంటిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మన హౌస్. స్థానాన్ని లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఇక్కడ నిర్ధారించాలి. దెన్ సేవ్ అండ్ నెక్స్ట్, సేవ్ అండ్ తదుపరి మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎస్. ఎప్పుడైతే మన ప్లేస్ని మనం ధృవీకరిస్తామో క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతాం. గణన గృహం యొక్క నేల ప్రధానంగా దేంతో కట్టబడింది? నేల కింద నాపరాయి వేస్తే నా రాయి, మొజాయిక్ ఫ్లోర్ టైల్స్ అయితే టైల్స్, సిమెంట్ ప్లాస్టింగ్ లాగా చేసుంటే అది చేస్తాం. గ్రానైట్ రాయి అయితే రాయిని మెన్షన్ చేస్తాం. అలాగే గణన గృహం యొక్క గోడ ప్రధానంగా దేంతో కట్టబడింది? మన ఇంటి గోడ. గోడలు కాల్చిన ఇటుకతో జనరల్గా కడతారు కాబట్టి అది తీసుకుంటాం. కాంక్రీట్ చేస్తే కాంక్రీటు, ఇంటి స్వభావాన్ని బట్టి మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, గణన గృహం యొక్క పైకప్పు ప్రధానంగా దేంతో చేయబడింది? స్లాబ్ పైన ఏముంది అనేది ఇక్కడ ఇష్యూ. పెంకుల, కాల్చిన ఇటుక, రాయ, పలక, సిమెంట్ రేకుల, కాంక్రీటా, ఇలా. స్లాబ్ కాంక్రీట్ అయితే మనం కాంక్రీట్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది.
గణన గృహ పరిస్థితి బాగుందా, నివసించదగిందా అని. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్. కుటుంబంలో నివసిస్తున్న వ్యక్తుల సంఖ్య, మన ఇంట్లో ఎంతమంది సభ్యులుంటే అంతమందిని మెన్షన్ చేస్తాం. పిల్లలు అందరినీ కలుపుకొని తల్లి తండ్రి అందరూ. తల్లిదండ్రిని వేరుగా కనుక మనం చూపించాలి అనుకుంటే హౌస్ హోల్డ్ వేరుగా వాళ్ళని విడిగా నమోదు చేయాల్సి ఉంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఇక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది. తల్లిని తండ్రిని మన కుటుంబ సభ్యులుగానే మనం చూపించదలుచుకుంటే మనం ఇక్కడ మొత్తం కుటుంబ సభ్యుల సంఖ్యను మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నా పేరు ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి అక్కడ కనిపిస్తోంది. అగైన్ నేను తెలుగులో నా పేరు తెలుగులో మెన్షన్ చేయడం జరిగింది. కుటుంబ యజమాని సెక్స్ ఏదైతే అది పురుషుడా స్త్రీనా మెన్షన్ చేస్తాం. క్యాస్ట్ షెడ్యూల్ కులము షెడ్యూల్ తెగలైతేనే మెన్షన్ చేస్తాం, లేకపోతే ఆ రెండు కాకపోతే అదర్స్లో మెన్షన్ చేస్తాం. ఇల్లు సొంత గృహమా, అద్దె ఇల్లు కానీ వేరే ప్రదేశంలో సొంత ఇల్లు కలదా, దాన్ని బట్టి మనం ఇక్కడ డీటెయిల్స్ మెన్షన్ చేస్తాం. అద్దె ఇల్లు ఎక్కడ సొంత ఇల్లు లేదు, ఏదైనా అదర్స్. నివాస గదుల సంఖ్య, వంటగది మినహా ఎన్ని గదుల్లో మనం నివసించవచ్చు అనే దాన్ని బట్టి ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. వరండాలని లెక్కించకూడదు, వంటగదిని లెక్కించకూడదు. మిగిలిన అన్ని గదుల్ని మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఈ కుటుంబంలో నివసిస్తున్న వివాహ దంపతుల సంఖ్య, భార్యాభర్త ఒక ఫ్యామిలీగా దంపతులుగా తీసుకోవాలి. తాగునీటి ప్రధాన వనరు, మన ఇంటికి వాటర్, మనం తాగే నీరు యొక్క స్టేటస్ని మనం చెప్తున్నాము. శుద్ధి చేయబడిన కుళాయి నీరు మన ఇంటికి కనుక వస్తున్నట్లయితే, అది మనం తాగుతున్నట్లయితే రెగ్యులర్గా దాన్ని వాడతాం. ఆర్ఓ ప్లాంట్ వాటర్ అయితే మనం అదర్స్లో చూపిస్తాం. ఇతర వనరుల్లో ఆర్ఓ ప్లాంట్ వాటర్ మన ఇంటికే వచ్చి డెలివరీ జరుగుతుంటే ప్యాక్డ్ అండ్ బాటిల్ వాటర్గా మనం చూపించాల్సి ఉంటుంది. ఆర్ఓ ప్లాంట్కి వెళ్ళి మనం వాటర్ తెచ్చుకుంటే తాగే నీరు ఇతర వనరుల్లో చూపించాలి. మన ఇంటికి ట్యాప్ ఉంటే కుళాయి పెట్టుకోవాలి. మన ఇంట్లో ఆర్ఓ ప్లాంట్ ఉన్న ఆర్ఓ ప్లాంట్లోకి వచ్చే వాటరు ట్యాప్ వాటర్ అయితే ట్యాపే పెట్టుకోవాలి. నెక్స్ట్ తాగునీటి వనరుల లభ్యత, ఆవరణ లోపల, ఆవరణ సమీపాన, ఆవరణకు దూరంగా దాన్ని మెన్షన్ చేసుకోవాలి. వెలుతురు, విద్యుత్ శక్తి, ఈ మధ్యన సోలార్ ఆన్ గ్రిడ్ మనకి వచ్చింది కాబట్టి ఆన్ గ్రిడ్ కనుక ఉంటే వాడుతుంటే దాన్ని సోలార్ కింద మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మరుగుదొడ్డి వసతి, అందుబాటు, యాక్సెస్ వాడుతున్నామా లేదా అనేది కాదు, ఇక్కడ యాక్సెస్ అందుబాటులో ఉందా లేదా అనేది. కాబట్టి అది ఈ కుటుంబానికి మాత్రమే వాడుకలో ఉందా, ఎవరితోనైనా షేర్ చేసుకుంటున్నామా పబ్లిక్ టాయిలెట్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మరుగుదొడ్డి రకము, ఫ్లష్, ఫ్లోర్ ఫ్లష్, ఇవి జనరల్గా మనం వాడేవి. ఈ భూగర్భ మురుగుపారుదల దాంట్లో కలుస్తుందా, సెప్టిక్ ట్యాంక్ ఉందా అనేది. మనకి విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే భూగర్భ మురుగుపారుదల ఉంది, మనకి లేదు కాబట్టి ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ మనం జనరల్గా వాడేది. సెప్టిక్ ట్యాంక్ మెన్షన్ చేస్తాం. మురుగునీటి పారుదల సౌకర్యం, క్లోజ్డ్ పైకప్పు లేని ఓపెన్ డ్రైన్ వసతి లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మనకి మన ఇంట్లో క్లోజ్డ్ ఉన్నప్పటికీ కూడా బయట డ్రైన్ ఓపెన్ డ్రైన్ కాబట్టి దాన్ని మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆవరణ లోపల స్నానం చేయుటకు ఉన్న వసతి, స్నానాల గది ఉందా, దానికి పైకప్పు ఉందా లేదా అనేది ఇక్కడ
నెక్స్ట్ వంటగది ఎల్పిజి మరియు పిఎన్జి కనెక్షన్ సౌకర్యము ఉందా లేదా అనేది ఇక్కడ మన వంటగదిలోనే చేసుకుంటూ ఎల్పిజి కనెక్షన్ వాడితే అది మెన్షన్ చేస్తాం. మనకి ఎల్పిజి కనెక్షన్ లేకపోయినా గ్యాస్ వాడుతూ ఉంటాం, తప్పులేదు. కాబట్టి వంటగదిలో వంట ఎల్పిజి కనెక్షన్ లేదు అని మాత్రమే మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. మనకి కనెక్షన్ ఉంటేనే కనెక్షన్ ఉంది లేదా అనేది నీడ్ టు బి మెన్షన్. వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం ఎల్పిజి. అధిక శాతం దేన్ని ఉపయోగిస్తామో వంటకి దాన్ని మాత్రమే చేయాలి. నీళ్లు కాచుకోవడానికి బయట కట్టెలు ఉపయోగిస్తున్నాం అనేది అది అనవసరమైన విషయం. సేవ్ అని తదుపరి. రేడియో ట్రాన్సిస్టర్ సదుపాయం ఉందా లేదా అనేది సాంప్రదాయ రేడియో సెట్ మొబైల్ అండ్ స్మార్ట్ ఫోన్లో ఏదైనా ఇతర పరికరాలు అంటే కార్లు మనం వినేటువంటి రేడియోస్ ఏదైనా వింటూ ఉంటే మనం మెన్షన్ చేయాలి. స్మార్ట్ ఫోన్లో వింటుంటే లేదా రేడియో సెట్లో వింటుంటే, లేకపోతే లేదని మాత్రమే మెన్షన్ చేయండి. టెలివిజన్ దూరదర్శన్ వారి ఉచిత డిష్ అంటే పాతకాలం నాటి యాంటనా పైన ఉంటే అది దూరదర్శన్ వారి ఉచిత డిష్. తర్వాత డిటిహెచ్లు, తర్వాత కేబుల్ కనెక్షను, అదర్స్ వైఫై ద్వారా మనం ఇంటర్నెట్ యాప్ ద్వారా మనం టీవీ చూస్తుంటే అదర్స్లో పెట్టుకుంటాం. టీవీ లేకపోతే లేదని చెప్తాం. ఇంటర్నెట్ సదుపాయం ల్యాప్టాప్ కంప్యూటర్లో ఉందా, మొబైల్ స్మార్ట్ ఫోన్లో ఉందా, ఏదైనా ఇతర పరికరంలోంచి మనం వినియోగిస్తున్నామా అనేది ఇక్కడ ఇష్యూ. సో మనకి జనరల్గా మొబైల్ అండ్ స్మార్ట్ ఫోన్ ద్వారా మనం ఇంటర్నెట్ వినియోగిస్తుంటాం, లేదా అదర్ సోర్స్ ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్. నెక్స్ట్ ల్యాప్టాప్ అండ్ కంప్యూటర్ ఉందా లేదా, ఇది యాక్సెస్ సంబంధించింది. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి అయినా మనం తీసుకుని వాడుతున్నప్పుడు దాన్ని మెన్షన్ చేయొచ్చు, మన సొంతది అవ్వాల్సిన అవసరం లేదు. టెలిఫోన్ మరియు మొబైల్ ఫోన్, ల్యాండ్లైన్ ఉంటే ల్యాండ్లైన్ మెన్షన్ చేయాలి. స్మార్ట్ ఫోన్ ఉంటే స్మార్ట్ ఫోన్. ల్యాండ్లైన్ మరియు స్మార్ట్ ఫోన్ ఉన్న, ల్యాండ్లైన్ మరియు బేసిక్ ఫోన్ ఉన్న రెండు ఉన్నట్టుగా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సైకిల్ మరియు స్కూటర్ రెండు ఉంటే రెండు మెన్షన్ చేస్తాం, ఓన్లీ ఒకటే ఉంటే ఆ ఒకటే మెన్షన్ చేస్తాం. కారు, జీపు, వ్యాను ఇది కూడా అంతే, యాక్సెస్ ఉందా లేదా అనేది ఇక్కడ ఉద్దేశం. కాబట్టి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మనకి కారు ఇచ్చిన, లేదా మా బ్రదర్ కారు మా ఇంటి దగ్గర ఉంటూ నేను దాన్ని వినియోగిస్తున్నా, మనకి ఆ యాక్సెస్ ఉంది కాబట్టి ఉందని మెన్షన్ చేయొచ్చు, మన పేరుతో ఉండాల్సిన అవసరం లేదు. కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం అధిక శాతం దేన్ని ఉపయోగిస్తే ఆహారానికి, తిండికి దాన్నే మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మనం కూరగాయలు, ఆకులు, అమ్మలు తిన్నా అది టైం బీయింగే కాబట్టి రెగ్యులర్గా ఏం చేస్తామనేది ఇక్కడ ముఖ్యం. కాబట్టి బియ్యం మనం మెన్షన్ చేసాం. మొబైల్ నెంబర్ ఆల్రెడీ ఇందాక ఇచ్చున్నాం కాబట్టి అక్కడ ఆటోమేటిక్గా ఇదైంది. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్. ప్రివ్యూ చూసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ 4 స్టెప్స్ కంప్లీట్ అయిపోతే మనం ప్రివ్యూ చూసుకోవచ్చు. మనం ఇచ్చిన డేటా అంతా కూడా మన ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇది కరెక్టా కాదా ఒకసారి నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. సవరణ చేయాల్సి ఉంటే, ఎడిట్ చేయదలుచుకుంటే సవరణకు తిరిగి వెళ్ళండి ద్వారా మనం బ్యాక్కి వెళ్ళచ్చు. నిర్ధారించి సమర్పించండి అంటే నిర్ధారించాల్సి ఉంటుంది, ఫైనల్ చేసుకోవడం. డ్రాఫ్ట్ సేవ్ చేయండి అంటే సేవ్ చేసుకుని మళ్ళీ అగైన్ లాగిన్ అయ్యి మనం ఈ అంశాలను నిర్ధారించవచ్చు. కాబట్టి నేను నిర్ధారించి సమర్పిస్తున్నాను. ఎటువంటి మార్పు సాధ్యం కాదు. ఒకసారి సమర్పించిన తర్వాత మీరు ఖచ్చితంగా కొనసాగాలనుకుంటున్నారా అని అడుగుతోంది. ఎస్, కంప్లీట్ అయింది. నా స్వీయ గణనకు సంబంధించిన ఐడి వచ్చింది. ఇది ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు చూడండి. మీ హెచ్ఎల్ఓని పూర్తి చేయడానికి ఈ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్తో షేర్ చేయగలరు. మీరు అభ్యర్థించబడ్డారు. అలా చేయని పక్షంలో ఎన్యూమరేటర్ కొత్త ఎన్యూమరేషన్ చేపట్టవలసి రావచ్చు. మనం ఖచ్చితంగా ఈ ఐడిని
మన ఇంటికి వచ్చినటువంటి ఎన్యూమరేటర్కి ఇవ్వటం ద్వారా మన డేటాని వ్యాలిడేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మనం పూర్తయినట్టుగా మన కార్యక్రమం నిర్ధారించబడుతుంది. లేదా మనం ఎస్సీఐడిని కనుక మిస్ చేసుకున్నట్లయితే ఎన్యూమరేటర్ పూర్తిగా తను పూర్తి సమాచారాన్ని మళ్ళా అగైన్ పొందుపరచడం జరుగుతుంది. ఇది సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ. థ్యాంక్ యూ. విజిలెంట్ వాయిస్ ద్వారా మరిన్ని వీడియోస్ రావాలంటే దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.